ఈ గోధుమ పిండి మైదా పిండి పిచ్చట్లు అంటారు, మన ఊళ్ళో పల్లెటూరులో వేసుకుంటారు పిచ్చట్లని. చాలా బాగుంటుంది టేస్ట్గా. దీంట్లో కారం, ఉప్పు, మైదా పిండి, గోధుమ పిండి అన్నీ కలిపి పెట్టానండి. ఇది వచ్చేసి ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపేసాను దీంట్లోనే. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. కొంచెం టమాటా అండి. ఈ రెండు వేసుకుంటూ ఇప్పుడు ఆ పిచ్చట్లు వేస్తానండి. వేసిన తర్వాత మీరు నేను చూపిస్తానండి మీకు ఎలా వేయాలో. చాలా టేస్ట్గా ఉంటుంది. పొద్దున్న ఏదో పనిలోకి వెళ్ళేవాళ్ళు ఏదో దోశ పిండిలు రుబ్బుకుని అవన్నీ చేసుకోకుండా కరెక్ట్గా ఇది చేసుకుని ఉంటే మీకు అప్పటికి ఆ టైంకి అయిపోద్దండి. ఈ పిచ్చట్లు అంటారండి మా ఊళ్ళో. మన ఆంధ్ర సైడ్లో కూడా బాగా పల్లెటూరులో బాగా వేసుకుని తింటారు ఇవి. ఇది ఒకసారి వేస్తాను చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం చూడండి, ఇదేంటి ప్రాసెస్. ఇప్పుడు వీటి మీద ఇవన్నీ వేసుకోండి. కొంచెం ఇలా వేసుకోండి. దీని మీద టమాటా వేసుకోండి. టమాటా వేసుకొని ఇట్లా వేసుకోండి. బాగా కాలాలండి. నేను ప్యాన్ వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ మీద పెట్టాను, రౌండ్గా వస్తుందని. కొంచెం ఆయిల్ వేసుకోండి. బాగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొంచెం బాగా కాలనివ్వండి. కొంచెం దీన్ని మూత పెట్టుకుంటే ఆ ఉల్లిపాయలు అనేది మగ్గిపోతాయి, టమాటా, క్యారెట్ మగ్గిపోతాయి. ఇదిగోండి కాలింది బాగా. అది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ దీంట్లో మీకు చెప్పినట్టుగా మైదా పిండి, గోధుమ పిండి, కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇదిగోండి, ఇది పల్లి పచ్చడి, ఇది టమాటా పండుమిరకాయల పచ్చడి అండి. దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే.